నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కేవలం 3.5 గంటల్లోనే సుమారు 80% పైగా పెన్షన్లు ఇవ్వడం అయిపోయింది. ఇంకా గంట 2 గంటలు 95% కూడా అయిపోతుంది. ఇవాళ ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, నిజంగా పేదల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎలాంటి నష్టం పొందకూడదు అనే ఆలోచన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మే జూన్లోనూ అదేవిధంగా ఏప్రిల్లోనూ స్వయంగా కోర్టు ఉన్న ఎంప్లాయీస్తో ఇంటికి వెళ్ళి ఇవ్వండి అంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడం 32 మంది మరణించారు. ఆ 32 మంది మరణానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యత వహిస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. అది హత్యా నేరం. ఇవాళ చూసాం అదే ఎంప్లాయీస్ కొత్తగా ఎవరిని బయట వాళ్ళని తీసుకురాలి, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం 3 గంటల్లో 80% పైగా ఇచ్చేశారంటే వాళ్ళకి ఇంకా చొరవ వస్తే 2-3 గంటల్లోనే 100% ఇచ్చేస్తారు. అంటే పేదల మీద నిజమైన ప్రేమ ఉండాలి తప్ప కేవలం ఓట్లు బ్యాంకుగా మార్చుకోవటమే జయంగా చేయటం వల్ల ఇలాంటి నష్టాలు వస్తాయి. అందువల్ల ప్రజలందరూ కూడా ఇవాళ ఒక ఆయనకి 10,000 రూపాయలు, ఆయన డయాలసిస్ పేషెంట్ అయితే 10,000 రూపాయలు ఇస్తుంటే చంద్రబాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్పండి అని చెప్తా ఉన్నారు. అసలు నీకు ఎంత వస్తుంది అనుకున్నావు పెన్షన్ అంటే నాకు 5 వస్తుంది అనుకున్నానండి అన్నారు. అంటే వాళ్ళ 10,000 రూపాయలు డయాలసిస్ పేషెంట్కి 100% వికలాంగులు ఉంటే వాళ్ళకి 15,000, అదేవిధంగా వితంతు కానీ వృద్ధ పెన్షన్ కానీ 4,000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000. ఈ విధంగా పేదవాళ్ల మీద చిత్తశుద్ధితో ప్రకటించి ఇస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి మరొకసారి చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా రేపు ఆగస్టు నుంచి కూడా కొత్త పెన్షన్దారులు అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్లు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. తొందరలో అవి కూడా రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పోయిన రకరకాల కారణాల వల్ల అవన్నీ కూడా రివ్యూ చేసి దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అసలు ఇల్లే లేకుండా ఇల్లు ఉందని చెప్పి లింక్ అయిందని చెప్పి పెన్షన్ పోయింది. ఎంత నష్టం అండి ఆ కుటుంబానికి. ఇల్లే లేదు, అసలు లేదు, ఇల్లు ఉందని చెప్పి లింక్ అయ్యి పెన్షన్ పోయిందంటే చిన్న మిస్టేక్స్ వస్తాయి టెక్నికల్గా, కానీ అవి చూసి ఇమీడియట్గా రిక్వెస్ట్ వాళ్ళ పెన్షన్ వాళ్ళు తప్ప సందు దొరికిందే సందుగా ఆ పెన్షన్ తీసేసి మనకు ఒక వ్యక్తి తగ్గాడని ఆనందంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట పెన్షన్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగానే దీవిస్తూ ఉన్నారు. అది చంద్రబాబు గారి మార్పు, పేదల చిత్తశుద్ధి అని తెలియజేస్తున్నారు.